సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో భారాస అధినేత కేసీఆర్ ప్రచారాన్ని వేగవంతం చేశారు. అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ భాజపా, కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. హస్తం పార్టీ మాయమాటలకు మరోసారి మోసపోకుండా భారాసకు ఓటేసి గెలిపిస్తే మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తామని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని, ప్రజలను మోసపుచ్చి అధికారం చేపట్టాక ఏ హామీని అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలు కాదు 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చిందన్న ఆయన ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏం నెరవేర్చలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయని మెదక్ జిల్లా నర్సాపూర్, దుండిగల్, పటాన్చెరులో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ విమర్శించారు. అనేక హామీలు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు 1200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి, పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్లు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టి ప్రజలు ఆగమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మరోసారి మోసపోకుండా లోక్సభ ఎన్నికల్లో భారాసాను 12 స్థానాల్లో గెలిపిస్తే మళ్లీ ప్రభుత్వాన్ని శాసించే సత్తా కేసీఆర్ కు వస్తుందని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి, అచ్చంపేటలో రోడ్ షోలో వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అబద్దాల హామీలిచ్చిన హస్తం పార్టీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయింది. ఇది వాస్తవం. మోసేకి బిల్లు పెట్టిండ్రు, నోటికి వచ్చినట్టు డైలాగులు కొట్టిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ పత్తా లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది దిక్కులేదు. అందుకే నేను నిన్ను అడిగేది ఒకటి, మే 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి మాకు 10-12 ఎంపీ సీట్లు అప్పచెప్పండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్. మంచిర్యాల జిల్లా మందమరిలో కొప్పుల ఈశ్వర్తో కలిసి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రచారం చేశారు. చేవెళ్ల భారాస ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా పరిగి మండలం బాబాపూర్లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా వరంగల్ కు వచ్చిన ప్రధాని జిల్లా అభివృద్ధికి ఎందుకు హామీలు ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ తో సహా పలువురు నేతలు ప్రశ్నించారు.